యాక్చువల్‌గా నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, సో, నేను సిటీఎస్‌లో జాయిన్ అయ్యేటప్పుడు అక్కడ సిటీఎస్ టర్మ్స్ అండ్ కండిషన్ మీద సైన్ చేసుకుంటూనే ఇంకొక టర్మ్స్ అండ్ కండిషన్ మీద దాని మీద ఏ ఎంబ్లెమ్ లేదు. సో, దాని మీద డేట్ ఏస్తుంటే డేట్ కూడా వేయనివ్వలేదు. అందులో ఏమని ఉన్న కంటెంట్స్ ఏమని ఉందంటే, సో, నా వల్ల వచ్చిన ఇన్నోవేషన్స్ వల్ల వచ్చిన వాటి మీద పేటెంట్ హక్కులు వాళ్ళకి ఇస్తున్నట్టుగాను సైన్ చేయించి మేము తీసుకున్నాను. అక్కడ నాకు డౌట్ వచ్చింది. నా వల్ల వచ్చి నేను చిన్నప్పటి నుంచి రీకలెక్ట్ చేసుకుంటే నా ఫస్ట్ స్టాండర్డ్ నుంచి కూడా చాలా ఇంటెలిజెన్స్ ట్రాకింగ్ ఉందనేసి. సో, దాని గురించి మా మా ఫ్యామిలీని, మా పేరెంట్స్ హింసించేది. నన్ను నాతోటే రూమర్లు పాస్ చేయించి మా అమ్మగారి మీద మా నాన్నతోటి మా అమ్మను కొట్టించి ఇంటెలిజెన్స్ లంజా కొడుకులు చాలా లంజపు డ్రామాలు ఆడి మా ఫ్యామిలీని బాగా దెబ్బతీశారు. అసలు బిల్లిని అవ్వాల్సిన ఫ్యామిలీని చాలా బ్యాడ్గా చిత్రీకరించి చూపించారు. సో, ఇదొక్కటే నాకు చాలా బాధాకరమైన విషయం. జరిగింది ఏదైనా పర్లేదు కానీ మా అమ్మ నాన్నల విషయంలో మాత్రం చాలా చాలా బ్యాడ్ జరిగింది. అది కూడా డివైడ్ అండ్ రూల్ ప్రకారం మా ఫ్యామిలీని విడదీసి మళ్ళీ మా ఫ్యామిలీ మీద ఒకరితో గొడవలు పెట్టించారు.